మరి ఈ రోజున వర్తమానం కొరకు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య పఠనం నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదవగా విందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చారు. చేతులతో ఒక్కసారి ఆమేనండి ప్రభుకి. మనం సెకండ్ లైన్ మొన్న శుక్రవారం బోధించేసుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఎలా బయలుదేరారంటమ్మా? యుద్ధ సన్నద్ధులుగా బయలుదేరారు, అంటే ఒక సైన్యముగా బయలుదేరారు అని మనం చెప్పుకున్నాం. పోయిన శుక్రవారం లేట్ అయిపోయేసరికి మొట్టమొదటి పాయింట్ నేను చెప్పలేకపోయాను. మరి ఈ రోజున ప్రభు చెప్పడానికి కృపనిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మెయిన్ టాపిక్ అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఒక ప్రయాణ పద్ధతి ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు పెట్టి ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఏ ప్రయాణ పద్ధతి వారికి పెట్టాడంటే, ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా చుట్టూ తిప్పటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేంటయ్యా, దగ్గర దారి వదిలేసి ఫిలిస్తీన్ల దేశం మీద వెళ్ళిపోతే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కనాను దేశం యెరూషలేము ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఐగుప్తు నుంచి యెరూషలేము వరకు లేదా కనాను వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి వెళ్తే? ఫిలిస్తీన్ల దేశం మీద నుంచి వెళ్తే. కానీ దేవుడు షార్ట్ కట్ వద్దు అని దేవుడు మాట్లాడారు. అక్కడ షార్ట్ కట్ ఉంది, అక్కడ దగ్గర దారి ఉంది. ఆ దారి గుండా వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా మనం గోల్ రీచ్ అవుతాం. ఆ దగ్గర దారి గుండా వెళ్తే చాలా ఫాస్ట్గా వాగ్దాన పట్టణంలోనికి వెళ్ళిపోతాం. ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటాం. కానీ దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాటని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వారిని చుట్టూ దారి గుండా తీసుకెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి. ఏ దారి గుండా తీసుకెళ్ళాడమ్మా? చుట్టూ దారి. అయ్యా, దగ్గర దారి వదిలేసావే, దగ్గరకు ఉన్న దారి విడిచిపెట్టి ఇదిగో 2 గంటల్లో ఆ ప్రయాణం అయిపోతుంది కదా, 2-3 రోజుల్లో వెళ్ళిపోతాం కదా, డెస్టినేషన్కి చేరిపోతాం కదా, గోల్ రీచ్ అయిపోతాం కదా. 2-3 రోజుల్లో వెళ్ళిపోయేటువంటి ఆ మార్గాన్ని 40 సంవత్సరములు తిప్పటానికి ఏం మనసు ఎట్లా వచ్చింది నీకు? అప్పటికే ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు నలిగిపోయారమ్మా? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, కాడి కింద ఉన్నారు. వారికి ఓపిక లేదు ఇక నడవటానికి. మట్టి తొక్కుతా, కాళ్ళు నొప్పులతో, చేతుల నొప్పులతో, గోళ్ళ నొప్పులతో మట్టి తొక్కుతా, ఇటుకరాలు తయారు చేసుకుంటా, గడ్డిని పీక్కుంటా భయంకరమైనటువంటి కష్టం చేయించాడు ఫరో వాళ్ళతో. 430 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు భయంకరమైన గొడ్డు చాకిరి చేశారు ఐగుప్తుల వాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు అలసిపోయారు కదా, పని పాటలు చేసి ఒళ్ళంతా నొప్పులు చేసి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేద్దాములే, ఇదిగో తక్కువ ప్రయాణం పెడదాములే, దగ్గర దారిలో పంపించేద్దాములే, ఈ ద్వారం తెరిచేస్తే ఈ ఫిలిస్తీన్ల దేశం నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు, 2-3 రోజులు అనుభవించేస్తారు. 430 సంవత్సరాలు శ్రమంలో ఉన్నారు, 430 సంవత్సరాలు కన్నీటిలో ఉన్నారు, 430 సంవత్సరాలు వేదనలో ఉన్నారు, 430 సంవత్సరాలు కఠినమైన బాధలను అనుభవించారు, కఠినమైన బానిసత్వాన్ని అనుభవించారు, భయంకరమైన కాడి పెట్టబడింది, హింసించబడ్డారు, కొట్టబడ్డారు, నిందించబడ్డారు, అవమానించబడ్డారు. అయ్యో, 2-3 రోజులు చేరిపోయేది చెప్దామే, దగ్గర దారిని పంపిద్దామే, ఈ ద్వారం గుండా పంపించేద్దాం, వీళ్ళని ఇక రిస్కులో పడేయటం నాకు ఇష్టం లేదు, వీళ్ళని ఇక రిస్కులో పెట్టడం నా వల్ల కాదని చెప్పి దేవుడు ఫిలిస్తీన్ల దేశం గుండా పంపించవచ్చుగా? కాదు కాదు కాదు. వాళ్ళు ఎంత బాధలు పడ్డారో ఆయనకు తెలుసుగా. శరీరం అంతా గుల్లైపోయిందని ఆయనకు తెలుసుగా. శరీరం అంతా ఎముకలన్నీ పటపట ఇరిగిపోయినాయి, ఎముకలన్నీ నొప్పొచ్చేస్తున్నాయి, గూళ్ళన్నీ నొప్పొచ్చేస్తున్నాయి. ఇక వాళ్ళు ఎక్కువసేపు నడవలేరని ఆయనకు తెలుసు, ఎక్కువసేపు నడవలేరని ఆయనకు తెలుసు, ఎక్కువసేపు మాట్లాడలేరని ఆయనకు తెలుసు, ఎక్కువసేపు వాళ్ళు పని చేయలేరని ఆయనకు తెలుసు. అయినా ఇజ్రాయేల్ ప్రజల్ని ఎట్లా తీసుకొచ్చాడంటమ్మ దేవుడు? చుట్టూ దారి గుండా తీసుకొచ్చాడంట. ఎంత విచిత్రమో చూడండి. నిజంగా
ఎన్ని వందల సార్లు నేను ఈ టాపిక్ మీద ఎన్ని వందల సార్లు ఈ వచనాలు తీసుకొని నేను సంఘంతో మాట్లాడి ఉంటాను. కానీ మరలా క్రొత్తగా చదువుతుంటుంటే దేవుడు నాతో మాట్లాడే మాటలకి ఆశ్చర్యం వేసిపోతుంది. అయ్యా, వారు అన్ని సంవత్సరాలు బానిసలు ఉన్నారని నీకు తెలుసు కదయ్యా, ఇంకా ఎందుకు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? ఈజీగా పంపించేయచ్చు కదా, పాపం ఈజీగా పంపించేస్తే అయిపోద్ది కదా. త్వరగా వాళ్ళని వాగ్దాన దేశంలో పడేస్తే ఆ పాలు తేనెలు తాక్కుంటా ఆ దేశంలో చక్కగా వాళ్ళు జీవిస్తారు కదయ్యా. ఏంటి నువ్వు ఇలా చేసావు? భయంకరమైనటువంటి వ్యక్తులు ప్రపంచం మూకలో ఏం మాట్లాడుతున్నాయంటే, దేవుని బిడ్డలు పాస్టర్లందరూ కూడా ప్రలోభాలు పెట్టేస్తున్నారు జనానికి అని. చాలా జాగ్రత్తగా వినండి. ప్రలోభాలు పెట్టేసి క్రైస్తవ్యములో కలిపేసుకుంటున్నారు పాస్టర్లందరూ. అవి ప్రలోభాలు మాత్రమే, అవి ఆకర్షణలు మాత్రమే అని చెప్తూ ఉంటారు. ఎవరో గురించి మనకు అనవసరం. ప్రలోభాలు పెట్టే పాస్టర్స్ ఉన్నారేమో భూప్రపంచం మీద, అది దేవుడే చూసుకుంటాడు, నాకు తెలియదు. జనాల్ని మభ్యపెట్టి మాయ చేసి రప్పించుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ క్రైస్తవ్యం అంటేనే తిప్పలతో కూడినటువంటి స్థితి. నా దృష్టికైతే, మీకు ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ క్రైస్తవ్యం అంటేనే కత్తి మీద సాన. ఎవడైనా దేవుణ్ణి నమ్ముకోవాలంటే, ఎవడైనా ఈ దేవుడిలోకి రావాలంటే ప్రలోభాలు కాదండి, ఆంక్షలు విధిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రలోభాలు కాదు, మా దేవుడు ఇది చేస్తాడు, మా దేవుడు అది చేస్తాడు. ఉన్నారు, అటువంటి వారు ఉన్నారు. వారి గురించి మాట్లాడుకుంటే మన ఉపదేశం డ్యామేజ్ అయిపోద్ది, పక్కన పెట్టేద్దాం. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? చుట్టూ దారి గుండా వెళ్ళాలి. అసలు క్రైస్తవ్యం అంటేనే కష్టం రా బాబు. అసలు క్రైస్తవ్యం అంటేనే తిప్పలు రా నాయన. అసలు క్రైస్తవ్యం అంటేనే ఇరుకు ద్వారం రా బాబా. దేవుడు ఏమన్నాడు? నాశనానికి పోయే ద్వారం విశాలంగా ఉంది, నన్ను వెంబడించే ప్రతి ఒక్కరు, నా దగ్గరికి రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఇరుకు మార్గంలోనే రావాలి. అది ఆంక్ష ప్రలోభమా? అది ఆంక్ష ప్రలోభమా? ఆంక్ష. అది ప్రలోభం కాదుగా, గమ్మత్తు కాదుగా, ఒక మ్యాజిక్ కాదుగా. ఎవడొస్తాడండి? ఇదిగో క్రైస్తవులోకి వస్తే ఇరుకు మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గం గుండా వెళ్ళాలి, ఈ మాటలే చేయాలి, ఇలాగే బతకాలి. క్రైస్తవ్యం అంటేనే ఆంక్షలతో కూడినటువంటి విధానం. ప్రలోభాలు ప్రలోభాలు, మా వాళ్ళని ప్రలోభాలు పెట్టి లాక్కుంటున్నారు, ప్రలోభాలు పెట్టి లాక్కుంటున్నారు. మీ సువార్త చేయకుండా ప్రలోభాలు పెడుతున్నారు, మాయ పెడుతున్నారు, మంత్రం వేస్తున్నారు, తంత్రం వేస్తున్నారు. మా దగ్గర ఏమీ లేదు. ఆంక్షలు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రలోభాలు ఎక్కడ పెట్టల, ఆంక్షలు విధించాడు. స్తోత్రం చెప్పండి. ఆంక్షలే, వాగ్దానాలు కాదు, ఆంక్షలు, స్టేట్మెంట్లు, ఇంకేంటిది అది, ఆజ్ఞలు, హెచ్చరికలే ఉంటాయి. బైబిల్ మొత్తం మీరు పరిశోధిస్తే కొన్ని వందల వేల హెచ్చరికలు దీంట్లో మీరు పట్టుకోవచ్చు. ఆంక్ష ఆంక్ష ఆంక్ష. దేవుని నమ్ముకోవాలంటే ఒక పరిమితి ఉంది. ఏమంటాడు? నీ కళ్ళు పాపం చేస్తే ఒకటి పెరికేసి పడి అన్నాడు. ఇది ఆంక్ష ప్రలోభమా? ఓకే. నీ చేతులు తప్పు చేస్తే నీ చెయ్యి నరికాయి అన్నాడు. ఇది ఆంక్ష ప్రలోభమా? నువ్వు ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలి. అదేంటయ్యా, విశాలమైన మార్గం ఉంది కదయ్యా, ఎంజాయ్ చేయొచ్చు కదయ్యా, డబ్బు వచ్చింది కదయ్యా, ఓ బిందాస్గా బతకొచ్చు కదయ్యా. రే, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇది ఆంక్ష ప్రలోభమా? ఇన్ని ఆంక్షలు దేవుడు పెట్టాడు. క్రైస్తవం అంటే ఏదో వచ్చి మూటలు పడిపోద్ది, అది మూర్ఖత్వమైన బోధలు. అవి ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లల స్టాండర్డ్స్. అవి మానేసేయండి. ఒకవేళ మన సన్నిధిలో ఉన్నారేమోనని చెప్తున్నాను నేను. క్రైస్తవం అంటేనే శ్రమలు, క్రైస్తవం అంటేనే ఇరుకు, క్రైస్తవం అంటేనే బాధలు, క్రైస్తవం అంటేనే తిప్పలు. ఇక భూప్రపంచం మీద దేనికి లేదు. ఒక్క క్రైస్తవుడికి మాత్రమే, ఒక దేవుని బిడ్డకు మాత్రమే తిప్పలు, శ్రమలు, అన్ని ఆంక్షలే. మురిసిపోవడానికి ఏమీ లేదు అక్కడ. మురిసిపోయి డబ్బులు కొట్టుకోవడానికి ఏమీ లేదు.
ఇప్పుడు ఎందుకు ఈ మాటలని చెప్తున్నా? ఇజ్రాయేలు ప్రజలకి ఊరటనివ్వచ్చుగా దేవుడు, సింపుల్గా పంపించచ్చు. వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. అదేంటయ్యా, దీంట్లోంచి పంపి 2-3 రోజులు వెళ్ళిపోతా, వద్దా, చుట్టూ తిరిగిరా. ఆంక్ష. ఎక్కడ ప్రలోభం లేదు, ఎక్కడ చింతకాయ లేదు, ఎక్కడ మంత్రం లేదు, ఎక్కడ బూడిద లేదు. ఆలోచన చేయండి. వాక్యపు ఆంక్షల చేత దేవుడు ప్రపంచములతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇగో మా దేవుడు 40 రోజులు ఫాస్టింగ్ చేస్తే పరలోకం తీసుకెళ్తాడంటే అందరూ వస్తారు. ఎన్ని రోజులు? 40 రోజులు ఫాస్టింగ్ చేస్తే చాలు. 40 రోజులు పూలు పెట్టుకోకుండా ఉంటే, 40 రోజులు నీసు తినకుండా ఉంటే, 40 రోజులు సినిమాలు చూడకుండా ఉంటే, 40 రోజులు మందు కానీ, సిగరెట్లు కానీ, పానుపరాకు కానీ, గంజాయిలు కానీ తీసుకోకుండా ఉంటే చాలమ్మా, పరలోకం వచ్చేస్తావు. అది ప్రలోభం కాదు. మనది 40 రోజులు భక్తి కాదు. జీవితాంతం పూలు పెట్టుకోకుండా ఉండాలి, జీవితాంతం ప్రతిష్ఠితలో ఉండాలి, జీవితాంతం సమర్పణలో ఉండాలి, జీవితాంతం ప్రభు కొరకు నిలబడాలి, జీవితాంతం ప్రభు కొరకు పరిగెత్తాలి, జీవితాంతం ప్రభులో బ్రతకాలి. ఎవడరా బాబు 40 రోజులకి? 40 రోజులు ఫాస్టింగ్లు చేయండి, 40 రోజులు ఎన్ని కూడా మీకు వేసుకోండి, ఇక ఈస్టర్ రోజున ఎరగబడిపోండి, తెగిడిసేయండి, బరి తెగించండి అని చెప్పే ఏమో ప్రలోభాలు అవి చెప్పే వాళ్ళు ఉన్నారేమో. నాకు క్షమించాలి, మీరు, నాకైతే తెలియదు, మీకు తెలిసేమో. అలా చెప్పి మసిబూసి మేరడికాయ చేసే వాళ్ళు ఉన్నారేమో ప్రపంచాన్ని. కానీ వాస్తవం ఏంటంటే, నా దేవుని నమ్ముకోవాలన్నా, నా దేవుళ్ళలోకి రావాలన్నా అన్ని ఆంక్షలతో కూడినటువంటి ప్రాసెస్. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని ఆంక్షలే, అన్ని హెచ్చరికలే, అన్ని ఆజ్ఞలే, అన్ని స్టేట్మెంట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? నీ కళ్ళు పాపం చేస్తే ఒక కన్ను పెరికేసుకో, నీ చెయ్యి పాపం చేస్తే నీ చెయ్యి నరికే, నీ కాలు పాపం చేస్తే కాలు నరికే. విశాలమైన మార్గం వద్దు, ఆ మార్గం వద్దు. అదేంటయ్యా, అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి అంట, వద్దా, ఇట్లా ఆంక్ష. కానీ నాకు తెలియని విషయం ఏంటంటేనండి, ఇన్ని ఆంక్షలున్న ప్రజలందరూ ప్రభుని ఆకర్షిస్తూ ఉన్నారా? కొట్టుగట్టిగా చెప్పట్లా. ఇది శక్తివంతమైన మాట కాదా? ఇన్ని ఆంక్షలు పెట్టిన తండోపతండాలుగా దేవుడి వద్దకు వచ్చేస్తున్నారు జనాలు. ఆయన్ని ప్రేమించేస్తున్నారు, ఆయనకి భక్తి చేసేస్తున్నారు, ఆయనకి భజన చేసేస్తున్నారు. ఇది ప్రబోధము కాదు, ఇది ప్రబోధాలు కాదు, ఇది జిముక్కులు కాదు, ఈ మంత్రాలు కాదు, ఇవి ఆంక్షలు. ఎందుకు నమ్ముకున్నావు ఆయన్ని? ఎవరైనా మంత్రాలకు పడిపోయి చర్చికొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అయ్యా మాకు అయ్యగారు మంత్రం చూపించాడు అందుకే మేము దేవుడిని నమ్ముకున్నాం, ఏదో ఒక మ్యాజిక్ వచ్చింది అందుకే నమ్ముకున్నాం అన్న వాళ్ళు ఉన్నారు మన చర్చిలో? ఎవ్వడు ఉంటాడు. దేవుని ఆజ్ఞలు మీకు తెలుసు, దేవుని కట్టడలు మీకు తెలుసు, దేవుని రూల్స్ మీకు తెలుసు, కానీ ఆయనని సేవించడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తా ఉన్నా. అసలు ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈ దేవుడు నాకు వద్దు అనాలి మనందరం. ఏమనాలి మనందరం? ఈ ఆంక్షల దేవుడు మాకు వద్దురా, ప్రలోభాలు దేవుడు కావాలి, మ్యాజిక్లు చేసే దేవుడు కావాలి, మా జిమిక్కులు చేసే దేవుడు కావాలని అడుపరిగెత్తాలి. కానీ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉంటే 50% మంది క్రైస్తవులే ఉన్నారంటే గట్టిగా చప్పట్లు దేవుడికి మహిమ కలుగును గాక. ఇన్ని ఆంక్షలతో కూడి ఉన్నా దేవుడిని ప్రేమించడం మానట్లా, వెంబడించడం మానట్లా, మందిరానికి రావడం మానట్లా, ఆరాధన చేయడం మానట్లా, అభిషేకం పొందడం మానట్లా, అర్పణలు ఇవ్వడం మానట్లా, ఆత్మతో నింపబడటం మానట్లా, ఆయన వద్దకు రావటం మానట్లేదు. మన దేవుడే ఆంక్షల దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఇంత జనం ఎలా వెళ్ళిపోతున్నారండి? అదుగో ప్రపంచంలో రాకాసి మోకలు, ప్రబోధాలు, ఇవన్నీ మత మార్పిళ్ళు, ఇవన్నీ చిమిక్కులు, మిమిక్రీలు, మంత్రాలు అంటున్నారు. కాదా, మేము ఉన్నదే బోధిస్తున్నాం రా బాబా, మేము సత్యాన్ని బోధిస్తున్నాం రా నాయన. జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటావు? మమ్మల్ని ఏం చేయమంటావు మాకు అర్థం కాదు. ఈ దేవుడు
దేవుడిని నమ్ముకుంటే సావుతో సమానం అన్న వచ్చేస్తున్నామా? మేము ప్రభువులాలు పెట్టామా? మేమేమన్నా జిమిక్కులు పెట్టామా? మీకు ఏమన్నా మంత్రాలు పెట్టి రప్పిస్తున్నామా? లేదుగా. ఏంటయ్యా అని పరిశోధిస్తే దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఆయన త్యాగాన్ని బట్టి జనం ఆయన త్యాగాన్ని బట్టి పరిగెడుతున్నారు. ఆయన రక్తం చిందించిన దాన్ని బట్టి పరిగెడుతున్నారు. ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి పరిగెడుతున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లు. రసబంధల దురాశల రబాంతుడా. ఇన్ని ఆంక్షలున్నా, ఇన్ని ఆజ్ఞలున్న బైబిల్లో ఆంక్షలే, ఆజ్ఞలే, హెచ్చరికలే కనపడుతూ ఉంటాయి. మనం బైబిల్ చదివితే నిమిషం ఉండదు సంతోషం, కిందే ఉంటుంది నరికేస్తారని. వామ్మో, బాగా తిండి తినేవాళ్ళు నీకు అధికమైన ఆహారం ఇస్తానని చదివారనుకో, కిందే ఉంటుంది గొంతు మీద కత్తి పెట్టుకు తినేటప్పుడని. ఓ నాయను, ఇది ఏంటిదండి బైబిల్? ఇది మామూలుది కాదు నాయనో, ఆంక్షలతో కూడినది. అర్థమైందా? ఇది ప్రభువులాలు కాదు, ఇది జిమిక్కి కాదు, మంత్రాలు కాదు. నేనైతే ఉన్నది ఉన్నట్లే ప్రకటిస్తున్నాను, కానీ మీరు పరిగెత్తుకొస్తున్నారంటే ఆయన త్యాగమే దీనికి కారణం. హల్లెలూయా. ఆయన త్యాగమే అన్నిటికీ అంతం. ప్రపంచంలో నేను చాలా పరిశీలిస్తే 700 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 50% అందరూ క్రైస్తవులేనంట. అమ్మో, ఈ ఆంక్షల దేవుడిని నమ్మేసుకుంటున్నారంట. ఈ ఆంక్షల, ఆజ్ఞల, హెచ్చరిక దేవుడి వద్దకు వచ్చేస్తున్నారంట. ఇది చూసినటువంటి పోకిరి మోకలు ఏమంటున్నారు? అల్లేదో ప్రలోభాలు, అల్లేదో మంత్రం, అల్లేదో జిమిక్కు, అల్లేదో నిమ్మకాయ తిప్పుతున్నారు. ఏమీ తిప్పట్లేదు ఇక్కడ. ఏ నిమ్మకాయ లేదు, ఏ మంత్రం లేదు, ఏ చింతకాయ లేదు, ఏ బుడిది లేదు. కళాఖండిగా ప్రకటిస్తున్నాం, ఉన్నదే మాట్లాడుతున్నాం, కానీ ప్రజలు తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. అది ఆయన త్యాగం. చెప్పండి, ఎవరి త్యాగం ఇది? యేసయ్య త్యాగం ఇదే. ఆ త్యాగాన్ని బట్టి కాదు నువ్వు పరిగెత్తేది, ఆ ప్రేమను బట్టి కాదు నువ్వు పరిగెత్తేది, ఆ కృపను బట్టి కాదు నువ్వు పరిగెత్తేది, ఆ చాలిని బట్టి కాదు నువ్వు పరిగెత్తేది, ఆయన ఇచ్చు బలమైన ఆహారమును బట్టి కాదు నువ్వు పరిగెత్తేది. ఇంకేమైనా చెప్పగలవా? ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఏమిలే. ఒకటేనయ్యా, పిచ్చెక్కిపోయే త్యాగం చేసేసాడు ఆయన. ఆయన ఎన్ని ఆంక్షలు పెట్టినా మాకు ఆయనే కావాలి. ఎన్ని ఆంక్షలు, ఇంకెన్ని హెచ్చరికలు పెట్టని, ఇంకెన్ని ఆజ్ఞలకు పెట్టని, ఆ దేవుని నేను వదలను. ఎందుకురా? ఇరుకులో వెళ్ళమనే దేవుడురా, గుడ్డి కనుతో ఉండమనే దేవుడురా, ఒంటి చేయితో ఉండమనే దేవుడురా, ఒంటి కాలుతో ఉండమనేవుడురా. వాడు నీకు అవసరమా అంటే అవసరమే. నా కొరకు 2000 సంవత్సరాలు ఎవడు చేశాడు? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? నా కొరకు సావు నువ్వు, నా కొరకు చచ్చిపో, మళ్ళీ నా కొరకు చచ్చిపోయి లేగాల. పోనీ చచ్చిపోయి ఉన్నారనుకో, వాళ్ళు లేగాలిగా, లేగాల. ఓకే, సీటీ నీ కోసం సత్తానన్నారనుకో, చచ్చిపోతారు. స్తోత్రం. అలాగ చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ లెగాలి అని మనం ఆంక్ష పెట్టాలి. అక్కడ నా కోసం చచ్చిపోయాడు, నా కోసం అమూల్యమైన రక్తం కార్చేశాడు, నా కోసం భారభరితమైన సిలువను మోసాడు, కపాలమని అర్థం ఇచ్చి గోల్కొతా కొండ మీద ఏలాడాడు. దాదాపుగా ఉదయం 9 గంటలకు మొదలు పెడితే 3 గంటల వరకు సిలువలో ఉండి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆఖరి బొట్టు వరకు నా కొరకు కార్చాడు. సమాధిలోనికి వెళ్ళాడు. 3వ రోజు సమాధి గుండెలను చీల్చాడు. నా కోసమే వచ్చాడు, నా కోసమే అక్కడికి వెళ్ళాడు. అక్కడ మహిమపురాలు కడుతున్నాడు, మరలా రాబోతున్నాడు. ఆయనే సార్వభౌముడు, ఆయనే అధికారము కలిగిన దేవుడు. నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. రప్పించాడా? ఇది ప్రలోభాలు కాదురా. నా కొరకు చనిపోయిన ఒక నగ్న సత్యమైన యేసు బైబిల్ దేవుడు నాయన. ఎన్ని ఆంక్షలున్నా పర్లేదు, ఎన్ని ఆజ్ఞలున్నా పర్లేదు, ఎన్ని హెచ్చరికలున్నా పర్లేదు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లెగిచాడు, నా కోసం ఒక మంచి గృహం కడుతున్నాడు, మరలా నా కోసమే వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు.
అందుకే ప్రపంచంలో సగానికి సగ జనం క్రైస్తవుల గుంపే. గట్టిగా ఎక్కడ చూసినా, నలుమూలలో చూసినా క్రైస్తవ్యం పొల్లమని పక్కున అంటుకుంటుంది నిప్పు. అదండి క్రైస్తవుడి పవరు. దీని వెనకాల ఉన్న నగ్న సత్యం ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు. ఇందుకే పరిగెడుతున్నారు. స్తోత్రం చెప్పండి. అబ్రమా అబ్రమా అని కేకేశాడు. కేకేస్తే విగ్రహాలను తయారు చేసుకున్న అబ్రాము ఒక్కసారిగా ఈ గొంతు ఏంటి ఇంత మాధుర్యముగా ఉంది, నా తండ్రేమో అనుకుంటా చెవు అటు పక్కకు వేశాడు. అది ఎక్కడ భూమి మీద వినబడుతున్న శబ్దం అయితే కాదు, ఇది చాలా మధురంగా ఉందే. నేను బతికిన సంవత్సరాలు ఎప్పుడు ఇది చూడలేదే, ఎప్పుడు ఈ స్వరం నేను వినలేదే, ఇంత మాధుర్యమైన స్వరం, అది కూడా నా పేరు ఇంత బాగా పిలిచిన వ్యక్తి ఎవరో అని ఆకాశం వైపు చూశాడు. మనిషి అయితే కనపడట్లేదు కానీ వాయిస్ క్లారిటీగా వినబడుతుంది, వాయిస్ క్లారిటీగా వస్తుంది. అయ్యా నువ్వెవరివి, నాకు కనపడట్లేదు, నువ్వెవరివి, ఎక్కడున్నావు అంటే అప్పుడు ఆయన అన్నాడు అబ్రాముతో, నిన్ను సృష్టించిన దేవుణ్ణి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఏంటి ఇన్ని రోజులు నేను మట్టితో విగ్రహాలు చేసి పలానా గోత్రానికి పలానా కులానికి చెందిన దేవుడని నేను వాటికి పేర్లు పెట్టడం తప్ప, నన్ను సృష్టించిన దేవుడువా? నేను సృష్టిస్తున్న దేవుళ్ళు ఉన్నారు, నువ్వు నన్ను సృష్టించావా? అవును, నిన్ను సృష్టించిన దేవుడిని నేను. హల్లెలూయా. అయితే ఆ మట్టి ముద్దను అక్కడ పడేసి ఆకాశం వైపుగా చెవి నిక్కి నిలిచి వింటూ ఉన్నాడు. అబ్రమా, నేను చూపించు దేశముకు నువ్వు బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఏమన్నాడు అబ్రాముతో? నేను చూపించుచున్న మార్గం గుండా నువ్వు రా, ఎక్కడ ఆగొద్దు. అర్థమైందా? నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటా వెళ్తాను, గ్రీన్ జెండా ఊపుకుంటా వెళ్తాను, ఆ మార్గం గుండా వచ్చేసాయి, ఎక్కడ ఆగొద్దు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రాము ఏం చేయాలి? ఏంటి నువ్వు కనపడలేదు, వినపడుతున్నావు, నన్ను సృష్టించిన దేవుడు అంటున్నావు, రెడ్ సిగ్నల్ అంటున్నావు, గ్రీన్ సిగ్నల్ అంటున్నావు, గ్రీన్ జెండా అంటున్నావు, ఎందుకు వచ్చింది తెప్పులు ఇవని? నేను బొమ్మలు చేసుకుంటా, నన్ను వదిలేయల్లా. అసలు ఆయన ఎవరో రూపం చూడలా, ఆ దేవుడు ఎవరో తెలియదు, నిన్ను సృష్టించినోడురా నేను అనేంగాలే ఉన్న పలంగా వృత్తిని వదిలేశాడు, ఉన్న పలంగా స్వజనులను వదిలేశాడు, ఉన్న పలంగా సొంత ఊరును వదిలేశాడు, ఆధార్ కార్డులు వదిలేశాడు, రేషన్ కార్డులు వదిలేశాడు, గుర్తింపు కార్డులు వదిలేశాడు, ఓటు కార్డులు వదిలేశాడు, మొత్తం వదిలేసి తనకు గుర్తింపు వచ్చిన ఊరు, తనని పొగిడిన ఊరు, తనకి ఘనత తెచ్చిన ఊరు, తను కడుపు నింపిన ఆ విగ్రహాలను చేసుకునేటువంటి ఆ పని సమస్తాన్ని వదిలి ఆ స్వరము ఎటువైపు వెళుతుందో అటువైపుగా ప్రయాణం చేస్తున్నాడు, అటువైపుగా వెళుతున్నాడు, అటువైపుగా తన దిశను మలుచుకున్నాడు. అప్పుడు ఆకాశములోంటి సైన్యములకు అధిపతియకు యెహోవా ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నాడు. ఈడేంట్రా భలే, నేను మాట్లాడంగానే వదిలేస్తున్నాడు, ఆధార్ కార్డు వదిలేశాడు, రేషన్ వదిలేశాడు, ఆ పుట్టిన డేట్లు అక్కడ వదిలేశాడు, ఇవేవి నాకు అవసరములు అంటున్నాడు, పెంచనొద్దు అంటాడు, గవర్నమెంట్ది నాకేమొద్దు అంటాడు, ఇప్పుడు ఆ మాట ఎమ్మడి పరిగెత్తుకుంటూ వస్తానంటాడు, నా స్వజనులు వద్దు అంటాడు, నా బంధువులు వద్దు అంటాడు, నా రక్త సంబంధులు వద్దు అంటాడు, నేను కనపడలేదే, నేను మామూలుగా వినపడ్డానే, ఈ వినపడితే నేను ఇంత చేస్తున్నాడని చెప్పి దేవుడు అబ్రహాముని ఒక దేశముగా మార్చేశాడు. అదే ఇశ్రాయేలుగా పిలువబడుతుంది ఈనాటికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కడిని ఎక్కువ మందిగా చేసి ఆశీర్వదించాడు, ఒక దేశముగా చేశాడు, ఒక ప్రజందలముగా చేశాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? కాదా, ఆయన్నే నమ్ముకున్నాడు, ఆయన్నే నమ్ముకున్నాడు. నన్ను నమ్మి వస్తున్నావు గనక ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరిని నమ్మావు? నన్ను నమ్మే వ్యాపారాలు వదులుకుంటున్నావు, నన్ను నమ్మే
నీ ఉపాధిని కూడా పక్కన పెడుతున్నావు. నన్ను నమ్మే నీ పనులన్నీ పక్కన పెడుతున్నావు. నేను ప్రవచిస్తున్నాను దేవుని సేవకునిగా. ఎవరైతే దేవుని మీద నమ్మకాలు పెట్టుకొని నీకు లాభకరమైనవి నష్టము చేసుకుంటున్నారో ఖచ్చితంగా నేను ఆశీర్వదించడానికి సైన్యములకు అధిపతి ఒక దేవుడు ఈ స్థలములోనికి దిగి వచ్చి ఉన్నాడు. రసబంధల తురా ఉరిబిక్కల తురారబంధల రబతురా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. ఆయనను నమ్ముకున్న వాడిని వమ్ము చేయవాడు కాదు. ఆయన నమ్ముకున్న వాడిని నట్టింట వదిలేవాడు కాదు. అయ్యా నిన్నే నమ్మాను ప్రభువా, నా ఉపాధిని కూడా వదులుకున్నాను, నువ్వు నాకు తిండి పెడతావని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏదైతే నువ్వు దేవుణ్ణి నమ్మి చేస్తున్నావో, ఏదైతే దేవుణ్ణి నమ్మి వదిలేసావో, ఏదైతే దేవుణ్ణి నమ్మి నాకు అది వద్దనుకున్నావో, ఆయన నమ్మావు గనుక, ఆయన అతిగా నమ్మావు గనుక, ఆయన అతిగా ఇష్టపడ్డావు గనుక, ఒక్క మాటతో సమస్తాన్ని వదిలేస్తున్నావు గనుక, ఒక్క మాటతో లాభాన్ని నష్టం చేస్తున్నావు గనుక నిన్ను పెక్కు మందికి ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆయన నమ్మావు గనుక. నమ్మకపోతే కథ వేరుగా ఉంటుంది మాస్టారు. నమ్మావు కనుక ఏం చెప్తున్నాను నేను. నమ్మకపోతే అది కథ వేరు. మొత్తం మోత మోగిచ్చేస్తాడు ఒక్కొక్కరికి. అది వేరు సంగతి, అది సబ్జెక్ట్ కాదు. ఎప్పుడన్నా వస్తే చెప్పుకుందాం మోతలు ఎలా మోగిస్తాడో దేవుడు. ఆయన నమ్మావు కనుక ప్రాణం ఇచ్చేస్తాడు నీ కొరకు. ఏ విషయంలో నమ్మావు? అమ్మో ఏంటంటే దేవుడు నమ్ముకుంటే మరీ ఇంత ప్రతిష్ఠిత. అవును, ఆయన నమ్మి అందరినీ వదిలేసావు కదా, ఆయన నమ్మి అందరికి దూరంగా ఉన్నావు కదా, ఆయన మీదే నమ్మకం పెట్టుకున్నావు కదా. అబ్రహాముని ఒక దేశంగా మార్చాడు, గుర్తుందా? అబ్రహాముని ఇజ్రాయేలుగా మార్చేశాడు. అదిగో అబ్రహాములో నుంచే కదండి సంతానాలు డెవలప్ అయింది. లేకపోతే ఇజ్రాయేల్ ఎక్కడి నుంచి వచ్చేదండి? నాకు అర్థం కాదు. ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి తయారయ్యే వాళ్ళండి? నాకు అర్థం కాదు. ఈ గుంపు జనమంతా అబ్రహాములో నుంచి వెలువడ్డ జనం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాములో నుంచి వచ్చిన తర్వాత అట్లా 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 యాకోబులో నుంచి జనం గుంపు బయలుదేరిపోయింది. అబ్రహామును ఒక దేశంగా మార్చిన దేవుడు. ఆయన నమ్ముకొని నువ్వే నాకు దిక్కయ్యా, ఇదిగో నేను పలానా వదిలేశాను, ఇదిగో నేను పలా ఉపాధి వదిలేశాను, ఇదిగో నాకు లాభాన్ని వదిలేస్తున్నాను, ఇదిగో నా సొంత వాళ్ళని వదిలేశానయ్యా, నీ మాట మీద నమ్మిక ఉంచాను, నీ మీద నమ్మిక ఉంచాను, నీ మీదే నమ్మిక ఉంచాను, నువ్వు అద్భుతం చేయబోతున్నా. హల్లెలూయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముయున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముయున్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీవన్నీ వారు లేరయ్యా. నిన్నే నమ్మియున్నాను, నీవన్నీ వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. చెప్తామా? నిన్నే నమ్ముకున్నాను, నీవన్నీ వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీవన్నీ వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినాయా, నీ కరములపై దృష్టి ఉంచినాయా. స్వరాల గాలి. అద్భుతం
చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్ముకున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్ముకున్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా నీ ముఖముపై దృష్టి ఉంచి స్వరమెత్తుదామా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా ఆమేన్ నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా స్వరమెత్తాలే నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే రెండు చేతుల పైకెత్తండి అద్భుతం చేయుమయా నా జీవితంలో అడగండి అడగండి నిన్నే నమ్మియున్నానేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా హల్లెలూయా
అబ్రహాము ఎవరిని నమ్మాడమ్మా? చెప్పాలి. ఎవరిని నమ్మాడమ్మా? ఆయన పేరేంటమ్మా? ఆయన పేరేంటమ్మా? అబ్రహాము యేసయ్యని నమ్ముకున్నాడంట. యేసయ్య అది చూడలేక అబ్రహాముని ఒక దేశంగా మార్చేశాడంట. నమ్ముకోవటం అంటే ఏంటి చెప్పండి? వారం వారం చర్చికి రావటమా? నమ్ముకోవటం అంటే విడిచిపెట్టటం. ఎవరి మీద నమ్మకంతో? అది యేసయ్య మీద నన్ను పోషిస్తాడను, నన్ను దీవిస్తాడను, నన్ను ఆశీర్వదిస్తాడను, నన్ను ఒక ఘనతకెక్కిస్తాడను, లేదంటే ఆయన నా ప్రాణప్రియుడను వదిలేసేవనుకో, నీ సంతోషాలన్నీ వదిలేసేవనుకో, నీ ఉల్లాసాలన్నీ వదిలేసావనుకో, నీ సుఖం వదిలేసావనుకో, ఎక్కువ మందిగా చేసేస్తాడు. దానినే అంటారు దేవుణ్ణి నమ్ముకోవటం అని. చూడు ఎంత చక్కగా ఉందో పాట. భక్తుడు, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా, అద్భుతం చెయ్యి. ఒక చరణంలో భలే అనిపించింది. అసలు తప్పక చేస్తావని నిన్ను నమ్మి. ఏమండి, మనం అరిచి గోల పెడితే చేయడా దేవుడు? చచ్చినట్టు తప్పక అని పెట్టారు అక్కడ. నాకు ఎలా అనిపించింది, నువ్వు చచ్చినట్టు చేస్తావు, అందుకే నేను నమ్ముకున్నాను. నేను హల్లెలూయా. చచ్చినట్టు చేస్తావు నువ్వు. ఎందుకోసం చేయో? ఎవరి కోసం చేయో? చచ్చినట్టు చేస్తావు. అందుకే నమ్ముకున్నానయ్యా, అందుకే నాదంతా కాదనుకున్నానయ్యా, అందుకే నా సంతోషం అంతా కాదనుకున్నాను. నా జీవితాన్ని నీకు త్యాగం చేసేస్తున్నాను, నా బ్రతుకుని నీ సన్నిధిలో పెట్టేస్తున్నాను. ప్రభువా, అద్భుతం చెయ్యండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఏమన్నా సుఖభోగాలు అనుభవించాడా? ఏమీ లేదు. అన్ని వదులుకున్నాడు అక్కడ. ఎవరిని నమ్మి? యేసయ్యని నమ్మాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం అంటే తిప్పలా కాదా? ప్రలోభాలకు పడిపోమాకండి. అర్థమైందా? చింతకాయలకి భూమి భూమి శాఖలకి పడిపోకూడదు. క్రైస్తవ్యం అంటేనే కత్తి మీద సాన విద్య. అది క్రైస్తవ్యం అంటేనే ఎప్పుడు తెగిపోద్దో పీక తెలియదు. అది మన పొజిషన్. అది అర్థమైందా? కానీ ఆయన్ని నమ్ముకుంటే, ఆయన నమ్ముకొని నువ్వేదైనా వదిలేస్తే ఆయన చూసుకుంటాడు. ఆయనే నాకు అండ, ఆయనే నాకు కొండ. నాకు బంధువులొద్దు, స్నేహితులొద్దు, నాకు రాకాసి మూకలొద్దు, నాకు ఈ లోక స్నేహాలొద్దు, నాకు ఈ లోక సహవాసాలొద్దు, నాకు సహాయాలొద్దు, నేను ఎవరిని మోచేతి నీళ్ళు తాగను. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని గనక నా దేవుడిని నమ్ముకున్నాను. నా దేవుడు నన్ను అవమానపరచడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అన్న విశ్వాసానికుంటే, అబ్రహాముని ఒక దేశంగా మార్చిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధమైపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాం ఏమైనా సుఖపడ్డా? ఇస్సాకు ఏమైనా సుఖపడ్డా? యాకోబు ఏమైనా సుఖపడ్డా? రోషం కలిగిన దైవజనుడు ఏలియా ఏమైనా సుఖపడ్డా? ఇర్మియా గారు ఏమైనా సుఖపడ్డా? దావీదు గారు ఏమైనా సుఖపడ్డా? అంతెందుకు, 12 మంది అపోస్తలులు ఏమన్నా సుఖపడ్డారా? సుఖపడ్డా. మరి ఈ దేవుడు ఎందుకురా నీకు? సుఖం లేని దేవుడు నీకు ఎందుకురా? ఏమో అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. సుఖం ఇవ్వని దేవుడు నీకు ఎందుకు? ఎందుకు ఏటకు వచ్చావు అసలు ఇక్కడ? నువ్వు ఇరుకు మార్గం అంటాడు, కన్ను బీకేసుకో అంటాడు, కాలు నరికి అంటాడు, చెయ్యి నరికి అంటాడు. అసలు నా వర్తమానాలు ఇన్ని కాడికి మెంటలు ఎక్కిపోద్ది ఒక్కొక్కడికి. ఏదైనా బలత్కారమే. వదిలేకపోతే సస్తావు, శాపం వచ్చేద్ది, కీడు వచ్చేద్ది, వదిలే మొత్తం అని చెప్తున్నావు. ఇంత ఆంక్షలు ఉన్న దేవుడు నీకు అవసరమా? ఎందుకు? అసలు నీకు ఏం ఒరిగిందని నాకు అర్థం కాదు. చెప్పు, ఎందుకు నమ్ముకున్నావు నువ్వేన్ని? అసలు ఎందుకు ఈయన దగ్గర పిచ్చి పట్టింది అలా పరిగెడుతున్నావు? ప్రతి వారం శుక్రవారం ఆదివారం బాగా కనపడేస్తావు నాకు. నువ్వు ఏంటి విశేషం? చెప్పరేం భక్తులు సైలెంట్ అయిపోయారు. మీరు మౌనం కంటే ఈడు సచ్చినట్టు చెప్తాడనా? సచ్చినట్టు నువ్వు చేస్తావయ్యా, ఈడు సచ్చినట్టు చెబుతాడయ్యా.
అబ్రాము సుఖం పొందులా, ఈసాకు సుఖం పొందులా, యాకోబు సుఖం పొందులా, ఇర్మియా సుఖం పొందులా, రోషం కలిగిన దైవజనుడు ఏలియా సుఖం పొందులా, దావీదు సుఖం పొందులా, 12 మంది అపోస్తులు సుఖం పొందులా. ఏంటండి పిచ్చజనం? మందిరాలు నిండిపోతున్నాయండి. ఎక్కడ దేశం వెళ్ళు, ఏ దేశం అడుగుపెట్టినా క్రైస్తవ్యం అక్కడ బ్రతికే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ బ్రతికే ఉంది. ఈ క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, ఇది మతం కాదు. ఈ మార్గం అన్ని దేశాల్లో ఓపెన్ అయిపోయి ఉన్నాయి. అన్ని దేశాల్లో ఆయన పేరు మారి మోగిపోతుంది. అన్ని దేశాల్లో బేభత్సంగా పిచ్చి పట్టి పరిగెడుతున్నారు మందిరాలకి. మందిరాలు ఖాళీ ఉండట్లేదంట, మందిరాలు నింపబడిపోతున్నాయి అంట, మందిరాలు చోటు ఉండట్లేదంట. ఇదేంట్రా, ఆంక్షల దేవుడి దగ్గరికి ఎంతమంది పరిగెడుతున్నారు, ఆజ్ఞల దేవుడి దగ్గరికి ఎంతమంది పరిగెడుతున్నారంటే మనం ఇచ్చే రిపోర్ట్ ఏంటండి? మనం ఇచ్చే రిపోర్ట్ ఏంటి ఎప్స్బా? ఇది సిలువ ప్రభావం రా బాబా. కొట్టు 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 కొట్టు. ఇది కలువరి సిలువలో కార్చిన ప్రభావము, ఇది సిలువ రక్తపు ప్రభావము, ఇది ప్రలోభము కాదు, ఇది ప్రభావం. హల్లెలూయా. ఏంది బాబయ్య జనం, ఇది జనం. ఏ చర్చి ఖాళీ ఉండట్లేదు పాస్టరు, ఏం చెప్తున్నావు అంటే ఇది నాదేం లేదు బాబు, ఇది సిలువ ప్రభావము, ఇది సిలువ రక్తపు ప్రభావము. ఇది ప్రలోభమా ప్రభావమా? గట్టిగా చెప్పాలా? ప్రలోభం అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇది ప్రభావమే. ప్రభావమే గారు 100% అన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేనిలో నుంచి ప్రభావం మనుషుల మీదకి వెళ్తుంది? సిలువ రక్తం, సిలువ రక్తం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే, కలువరి రక్తమే, పరిశుద్ధిని రక్తమే. 4 ముక్కలు పాడదామా? నేర్పిస్తా, పాడండి. బెబ్బబ్బా బుబ్బు బడ్డు కుదరదు, ఎగిసిపోయాడు పెట్టడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆమేన్ చెప్పండి. ఫస్ట్ లైన్ పాడతా, అదే ట్యూన్లో మీరు పాడండి. యేసు రక్తమే, యేసు రక్తమే జయము. సిలువ రక్తం అన్న సత్య. నేను పాడిందే పాడండి అన్నాను. నేను ఏ ట్యూన్లో పాడాను అదే ట్యూన్లో పాడాను. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఈ 2 సార్లు పాడుకోవాలి, సరేనా? సెకండ్ ట్యూన్. నవ్వుతావేంటమ్మాయి? కలువరి రక్తం కాదు. యేసు నాకు జయము జయము, యేసు భక్తులకే జయము. మొత్తం పాటలు వినండి. యేసు రక్తం, ముందుకు జరగా. యేసు రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నాకు జయము జయము, యేసు భక్తులకు జయము. యేసు నాకు, యేసు భక్తులలో జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నాకు జయము జయము, యేసు భక్తులలో జయము. యేసు నాకు, యేసు రక్తమే సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తం. మరలా యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. యేసు నాకు జయము జయము, యేసు భక్తులకే జయము. యేసు భక్తుల, యేసు నాకు జయము జయము, యేసు భక్తులకే జయము. యేసు భక్తులకే జయము. యేసు రక్తమే, యేసు రక్తమే జయ. పాడాలా? యేసు రక్తమే
జయము, యేసునకు జయము జయము, యేసు భక్తులకు జయము, యేసునకు జయము జయము, యేసు భక్తులకే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసునకు జయము జయము, యేసు భక్తులకే జయము, యేసునకు జయము జయము, యేసు భక్తులకే జయము, యేసునకు జయము జయము, యేసు భక్తులకే జయము, యేసునకు జయము జయము, యేసు భక్తులకే జయము. ఇది దీని ద్వారా మేము పరిగెడుతున్నాం. స్తోత్రం చెప్పండి. యేసు సిలువను బట్టి, యేసు కాచిన రక్తాన్ని బట్టి మేము పరిగెడుతున్నాం. అక్కడంత క్రిటికల్ ఆంక్షలు ఉన్నాయని మనకి తెలుసు, అలాంటి ఆజ్ఞలు ఉన్నాయని మనకి తెలుసు, సులువుగా పరలోకం తీసుకెళ్ళడనే విషయం కూడా మనకి. కానీ తండోపతండాలుగా పరిగెత్తని కారణం ఏంటంటే ఆయన మన కొరకు చేసిన త్యాగం, ఆయన మన కొరకు కార్చిన రక్తం. ఇప్పుడు నేనేం ఉపదేశం చెప్పా? అబ్రహాములాగా నువ్వు కళాఖండిగా దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా నేను ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చుట్టూ దారి గుండానే రావాలా? ఇదే ప్రభు చిత్తం. వంకర దారులు ఎదుక్కున్న వాళ్ళకి వందనాలు, షార్ట్ కట్లు ఎదుక్కునే వాళ్ళకు స్తోత్రాలు. చుట్టూ దారి గుండానే రావాలి. నీకు నిర్ణయించినటువంటి సుదూరమైన ప్రయాణం ఉంది, ఆ ప్రయాణానికి దేవునికి అప్పగించుకో. దొంక తిరుగుళ్ళు, దొంక దారులు నువ్వు త్రొక్కి ఏదో ఎదిగిపోవాలని ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, మనకు ఒక వేని సిద్ధపరిచాడు, మనకు ఒక మార్గం. అది ఎలాంటి మార్గం అంటే దగ్గర దారా దూరం దారా? దూరం. కానీ నువ్వు అప్పగించుకోవాలి. ఆయన మన కొరకు వేసిన ఆ ప్లాట్ఫామ్ మీదే మనం నడవాలి, మన కొరకు వేసిన బ్రిడ్జ్ మీదే మనం నడవాలి. మా వల్ల కాదయ్యా, మాకు దగ్గరగా ఉండే చెప్పయ్యా, మేము దగ్గరగా ఉండే చెప్పయ్యా, మాకు తొందరగా అయిపోయేది చెప్పయ్యా అంటే కుదిరిద్దా? కుదిరిద్దా? అందరూ ఆయనలోకి రావటం వెనక ఏముందమ్మా? యేసయ్య ప్రేమ ఉంది, యేసయ్య శిలువ త్యాగం ఉంది, యేసయ్య కనికరం ఉంది, యేసయ్య దయ ఉంది, యేసయ్య రక్తం ఉంది, యేసయ్య మాట ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను? మంది చుట్టూ దారా దగ్గర దారా? మరి లేట్ అయితే ఆడవ మాకు అర్థమైందా? లేట్ అయితే క్రైస్తవులది లేట్ అవుతుంది, భక్తిహీనులది తొందరగా వచ్చి పడిపోతాయి, ఆత్మీయులకు చాలా లేట్ అవుతుంది. అబ్రహాం లాగా 25 సంవత్సరాలు అబ్రహాంది. మరి నీకెన్నో నేను చెప్పలేను. చుట్టూ దారి మన క్రమం, చుట్టూ దారి మన పద్ధతి. కంగారు పడిపో మాకు, అర్థమైందా? కంగారు పడబాక, చాలా డేంజర్ కంగారు పడితే. నా దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవటానికి సిద్ధపడిపో. అదేంటయ్యా ఈ పాటికి అద్భుతం జరిగిపోవాలయ్యా? ఒక తల్లి కొడుకుకి మారు వేషం వేసి, మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, కొడుకుకి మారు వేషం వేసి తండ్రి దగ్గరికి పంపించింది. దేని కొరకు? తల్లికి తెలుసా తెలియదా? దేవుడు ఏమన్నాడు? చిన్నవాడే రేపటి రోజున పెద్దవాడుగా ఉంటాడు. దేవుడు ముందలే చెప్పాడు రెబెక్కకి, ఆమెకు తెలుసు. చిన్నోడే జ్యేష్ఠుడవుతాడు, చిన్నోడే ఆశీర్వదించబడతాడని దేవుడు చెప్పాడు. ఏమేం చేసింది? ఎలాగో వాగ్దానం ఉంది కదా, ఎలాగో ఆయన చెప్పాడు కదా, ఆయన చేసిన దాకా ఏం ఆగల ఈ బుల్లి. ఏం ఆగకుండా వరే యేసు ప్రభు చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో మనకు తెలియదు, కానీ ఆయన ఎట్టగో వాగ్దానం చేసేసాడు కాబట్టి విను 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 యాకోబా, ఎలాగో వాగ్దానం చేశాడుగా, ఇదిగో ప్రామిస్ కార్డు ఉంది కదా, ఇది పట్టుకో, ఏమైనా తేడా అయితే ఇది చూపిస్తాం ఆయనకి, ఇది చూయిద్దాం. ఏమో చూడు, రెబెక్కమ్మ డొంక తిరుగుడు జడచేస్తో ఎట్లాగో ప్రామిస్ ఇచ్చేసాడు కనుక మరి ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు మారు వేషం వేసేయి. ఇది ఇచ్చే ఇప్పుడు 2, 3, 4, 5 సంవత్సరాలు అయిపోతుంది. మారు వేషం వేసేయి. మరి ఆయన ఎప్పుడు చేస్తాడో? ఏమన్నా అడిగితే ఇది చూపిద్దాం, ఇదిగో నువ్వు చేసిందే.
ఆశీర్వాదం ఇచ్చేసింది అనుకో, నువ్వు చేసావుగా ఆశీర్వాదం వచ్చింది అని చెప్పడానికి ప్రామిస్ కార్డ్ ఆడి చేతిలో పెట్టింది, మారువేషం వేసేసింది, తండ్రి దగ్గర పంపించేసింది. అక్కడికి వెళ్ళి అబద్ధం పేరు చెప్పేశాడు, ఆశీర్వాదం కొట్టేశాడు. 20 సంవత్సరాలు తెప్పలు తప్పలు. మరి మన దొంగ తరిగిళ్ళు అయితే శాపాల్లో పడిపోతాం. అర్థమైందా? అర్థమైన స్తోత్రం చెప్పండి. దేవుడు కార్యాల కంటే నువ్వే పరిగెడుతున్నావంట. నాకు దేవుడు చెప్పి బాధపడుతున్నాడు. ఒరే నేను చేసిన దాకా కూడా ఆగట్లేదురా, నేను చేసిన దాకా కూడా ఆగట్లేదు వీళ్ళ కార్యాలు. వీళ్ళే పరిగెత్తేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎట్టగా వాగ్దానం చేశాడు గయ్య గారు, ప్రార్థన చేయండి, మరి ఇది ఏదో ఒకటి చేద్దాం. ఉండు, దేవుడు చేసిందా నువ్వు చేయడం కాదు, నువ్వు నేను చేయడం కాదు. ఆయన ఏది చెప్పాడో అది జరిగిందాకా వేచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు కనుక ఇన్వాల్వ్ అయిపోయి, నువ్వు కనుక దిగిపోయి, నువ్వు కనుక జారిపోయి ఏదన్నా చేసావనుకో, వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, దర్శనం ఉంది, మా అయ్యగారు ఉన్నాడు, ఈ అయ్యగారు నీకు సైడ్ అయిపోతాడు, గుర్తుపెట్టుకోది. నేను ఇరికించి సైడ్ అయిపోతాడు ఈ అయ్యగారు, నన్ను నమ్ముకోబాకండి. అయ్యగారు ఉన్నాడు, ఎట్టకు వాగ్దానం ఉంది, ఆయనే చెప్పాడు కదా మొన్న అని చెప్పేసి దొంగ తిరుగుళ్ళు వెళ్ళిపోయి, దొంగదారులు వెళ్ళిపోయి, నీకు నువ్వే షార్ట్ కట్లు ఎదుక్కొని ఆ కార్యం జరిగిచ్చేస్తే 20 సంవత్సరాలు తెప్పలు తప్పల మనోడికి, యాకోబుకి శ్రమల మీద శ్రమలు, శాపం మీద శాపం. నేను అదే చెప్తున్నా, క్రైస్తవుడు చుట్టూ దారి తల్లి, దగ్గర దారి కాదమ్మా. క్రైస్తవుడు ఎప్పుడు చుట్టూ దారే, చుట్టూ దారైనా ఆశీర్వదించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడికి ఓపిక ఉండాలంటండి, సహనం ఉండాలంటండి, నిదానం ఉండాలంటండి, ఎదురు చూడాలంటండి, కంగారు పడకూడదంటండి, గెంతులు వేయకూడదంటండి. కంగారు పడితేనండి యాకోబులాగా 20 సంవత్సరాలు శాపం తప్పదండి, 20 సంవత్సరాలు దరిద్రం తప్పదండి. 20 సంవత్సరాలు మళ్ళీ 1 కాదు 2 కాదు, 20 సంవత్సరాలు రఫ్ఫాడించేశాడు దేవుడు. ఏమన్నా మామూలుడు అనుకుంటున్నావా? నీ దారులు చెదిరిపోవాలి, నీ మార్గాలు చెదిరిపోవాలి, నీ ప్లాన్లు చెదిరిపోవాలి. అదేంటయ్య గారు, యేసుప్రభు చెప్పిందేగా ఈ పని, యేసుప్రభు చెప్పిందేగా ఈ స్థలం, ఆయన చూపించిందేగా, ఇది ఆయన కొనేసుకోమన్నాడుగా, ఇదేంటి మళ్ళీ ఇట్లాగా తగలడిపోయింది నా జీవితం అంటే? నువ్వెక్కడో పప్పులో కాలేసావు, నువ్వెక్కడో కంగారు పడిపోయావు, నువ్వెక్కడో ముందుకు దూకేస్తున్నావు, నువ్వే మాట ఇచ్చేస్తున్నావు, నువ్వే ఇన్వాల్వ్ అయిపోతున్నావు, నువ్వే కార్యం చేసేసుకుంటున్నావు. ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. అదేంటండి మాట మాట్లాడాడు పెద్ద ఆయన మాట మాట్లాడి తెలుసాలి అంతా మేము జరిగిచ్చుదము అంటే అయిపోద్ది సీన్. పెద్ద ఆయన మాట చెప్తాడు, చేతలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఉండు, కథంతా ఉండు, ఆ కథంతా ఉండు, జనములకు గొప్పగా చేసి నేను చూపించేదాకా ఉండు కథంతా. ఇప్పుడే ఎదుగుపోవాలి, ఇప్పుడే వచ్చేయాలి, ఇప్పుడే అన్నీ నాకు వచ్చేయాలంటే కుదరదు. నా దేవుడు ఎంత టైం పట్టాడో, ఎంత టైం మనకు కేటాయించాడో అంత టైం వరకు ఓపికతో చూద్దుముగాక, సహించుదుముగాక, ఎదుర్కొందుముగాక. మంది చుట్టూ దారి, దగ్గరగా దారి కాదు మంది. సుదూరమైన దారికి సమర్పించుకోగలవా? సుదూరమైన దారిలో ప్రయాణించడానికి సమర్పించుకోగలవా? సుదూరమైన దారిలో వెళ్ళేంత వరకు ఓపికగా ఉండగలవా? సహనముతో ఉండగలవా? ప్రార్థనలు చేయగలవా? ఉపవాసాలు చేయగలవా? మన సుదూరమైన దారి కదా. మధ్యలో డ్రాప్ అయిపోతా, ఎక్కడతో విరమించేసుకుంటా, ఎక్కడతో ఆగిపోతానంటే శాపానికి గురవుతావు. ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ఈ ఉదయం, అయ్యా నువ్వు నాకు ఎంత మార్గాన్ని సిద్ధపరిచావో అంత మార్గం నువ్వు నన్ను నడిపించు. నేను ఆగిపోవటానికి వీలు లేదు. ఏం చేయడానికి వీలు లేదు? మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు, మనం కంగారు పడటానికి వీలు, మనం పరిగెత్తడానికి వీలు. చుట్టూ దారి ఉందిలే దీవెనా. ఉండా ఓకే, నువ్వు పాట బాగానే పాడుతున్నావు కానీ చుట్టూ దారి, దగ్గర దారా మరి ఉండవే. ఈ పాట పాడేయాలని అమ్మ వచ్చేస్తున్నావు, ముందు నువ్వు కార్యాలు చేసుకుంటే ఫెయిల్ అయిపోతావు బిల్లా, నీకు నమస్కారం. అందుకే శాపాలు, కొన్ని శాపాలు ఎందుకు పడిపోతున్నావు అనుకున్నావు? నీకు తెలియక తింగిరి వేషాలు వేసుకుంటూ నువ్వే ఆయన ఎట్టాగో చెప్పేశాడు, యేసు రక్తమే జయం అని ఓపెన్ చేసేస్తావన్నీ. ఆయన ఎట్టాగో చెప్పాడు కదా అయ్య గారు, ఆయన చేస్తానన్నాడు కానీ ఫలానా అని చెప్పలేదుగా, చేస్తాడు. ఓపికగా ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. నీ పట్ల ఏం చేస్తానన్నాడు ఖచ్చితంగా చేస్తాడు. ఉందిలే దీవెన. ఎడితే ఏడుసావు కానీ దీవెన మాత్రం కన్ఫామ్. కాళ్ళు నొప్పులు వస్తే వచ్చినాయి కానీ వాగ్దాన దేశం మాత్రం కన్ఫామ్. అన్ని కన్ఫామే, ఏది కూడా తీసేయడానికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మన చుట్టూ దారా, దగ్గర దారా. పక్కనోడికి చెప్పు అదే మాట మరి.
ఎవరిది? నీది చుట్టూ దారి అని చెప్పాలి. చుట్టూ దారి అనుకుంటే సరిపోతుంది ఇక నీది. ఒకవేళ నువ్వే దగ్గర దారులు ఎత్తుక్కుంటే ఏమైపోద్ది? యాకోబులాగా ఏమైపోద్ది? శాపం వచ్చేస్తుందండి. ఇది చుట్టూ దారి, దగ్గర దారి అయితే కాదు అనండి ఒకసారి. అదెందుకు? దీంట్లోంచి వెళ్ళిపోతే జరిగిపోద్ది కమ్మ కార్యం. వాళ్ళని అడిగి తప్పిస్తారు కమ్మా, ఎందుకు ఇక్కడ ఉన్నావు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసింది. ఓయ్ అడగవా? మూర్ఖురాల. నేనంట్లా, లోకం అంటుంది. కానీ దేవుడు ఇస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వే కంగారు పడొద్దని చెప్తున్నా ఈరోజు ఉపదేశం అది. అమ్మా మంద చుట్టూ దారమ్మా, దగ్గర దారి కాదమ్మా. దగ్గర దారిలో డొంక తిరుగుడు దారిలో గెలిపోయి శాపాలు తెచ్చుకోవద్దమ్మా. దూరమైనా సరే కష్టము నష్టము నడవండి, మీకు దండం పెడతాను. మనం ఫైనల్ టచ్లోకి వచ్చేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒకలా ఇద్దరు ముగ్గురు 30 లక్షల మంది 30 లక్షల మంది చుట్టూ దారి గుండా వెళ్ళారండి. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మన చర్చలు ఎంతమంది చుట్టూ దారి గుండా వెళ్తారు? మరి వాళ్ళు 30 ఒక్కళ్ళు కూడా తగ్గల. పిల్లలు సంకలు వేసుకున్నారు, బ్యాగులు తగిలించుకున్నారు. అర్థమైందా? ఇది కన్నీటి యాత్ర, ఇది కడగండ్ల యాత్ర, శ్రమలతో నొప్పులతో యాగలేని యాత్ర అని పాడుకుంటూ వెళ్ళారా? ఇది ఆనంద యాత్ర. చుట్టూదారి ఆనందమా? అవునా? ఆమె చెప్పండి. చుట్టూదారిలోని ఆనందం ఉందిరా నాయనా, చుట్టూదారిలోని అభిషేకం ఉందిరా నాయనా. దేవుడు చుట్టూరా తిప్పుతున్నాడంటే ఏదో ఉంది నాయన. పాడు, నవ్వుకుంటూ పాడు. కాళ్ళు నొప్పులు వచ్చినా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఆనందయాత్రను పాడుకుంటూ వెళ్తున్నాడు. అసలు చుట్టూ వెళ్ళేది ఆనందయాత్ర అని ఎవడని అంటాడా? కానీ వాళ్ళు పాడుతున్నారు. ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో సంతోషంగా యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయి నోళ్ళకు స్తుతించినాను, తీర్చలేను నీ రుణమును. వేయి నోళ్ళకు స్తుతించినాను, తీర్చలేను నా రుణము. సంతోషంగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆమేన్. ఆనందం ఆనందం, యేసుని చూసే క్షణం ఆసన్నం. అత్యానంద పరితులమై ఆగమనాకాంక్షతో సాగేదా. అత్యానంద పరితులమై ఆగమనాకాంక్షతో సాగేదా. ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో చప్పట్లు. నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన
యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. వాళ్ళు చుట్టూ దారైన ఏ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారంటమ్మా? ఆనందం. హల్లెలూయా. మీకులాగా నీరసంగా వెళ్ళట్లేదంట, సంతోషంగా. దేవుడు వాళ్ళకి ఎంత లెంత్ ఫిక్స్ చేశాడో అంత లెంత్ కూడా వాళ్ళు నడవటానికి సిద్ధమైపోయారు. నీ ముందు ఉంది దగ్గర దారి కాదు, దూరము దారి. సుదూరముగా మనం ప్రయాణం చేయాలి, మనం దేవునికి అప్పగించుకోవాలి. ఆ దారి ఎంత లెక్క ఉందో అంత లెక్క వెళ్ళాలి. ఆగటానికి వీలు, సొమ్మసిల్లిపోవడానికి వీలు, పడిపోవటానికి వీలు, మన సొంత నిర్ణయాలు తీసుకుంటానికి వీలు, మన సొంత మార్గాలు ఎత్తుక్కోవడానికి వీలు. అదే మార్గంలో మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒకరు కాదు, ఇద్దరు కాదు అండి, 30 లక్షల మంది ఏకదాటిగా సంతోషంగా వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మందిరములోకి వస్తున్న ప్రతి ఒక్కరికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం ఎంత లెక్క ఉందో అంత లెక్క మనం వెళ్ళాలి. ఈ రోజున ప్రభుకి మనం అలా అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈ మోషేకి చివరిగా చెప్పి ముగిస్తాను. ఈ మోషే ఐగుప్తులో నుంచి, నా వైపు చూడండి, ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చాడు. బయటికి తీసుకొస్తుంటే అక్కడ ఐగుప్తులో కొంతమంది ప్రావీణ్యం పొందినవారు, మోషేతో ఇజ్రాయేల్ ప్రజలే ప్రావీణ్యం పొందినటువంటి వారు అంటున్నారు, మాకు రూట్ అంతా తెలుసు మోషే, ఇదిగో ఈ ఫిలిస్తీన్ దేశం గుండెగా వెళ్తే తొందరగా వెళ్ళిపోతాము, అడ్డదారి ఉంది, నువ్వు చెప్పే దారి చాలా లాంగ్ అయిపోద్ది మోషే అంటే. మోషే అన్నాడు, అయ్యా నా సొంత దారి అది కాదు, నేనేదో మ్యాప్ గీసుకొని వచ్చి నేను చెప్పట్లా. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడంట, అనువాడంట, అల్ఫా ఓ మేఘా అంట. ఆయన చెప్పాడయ్యా, అబ్రహాము దేవుణ్ణి, ఈసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి నాకు పరిచయం అయ్యాడు. ఆయన అనువాడంటయా, ఎక్కడైనా ఉంటాడంట. ఆయన ఈ మార్గంలోనే వెళ్ళమన్నాడంట. ఏయ్ మేము చెప్తుంది నినవేంద్రవరే, నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పటి నుండే ఉన్నావు, మాకు ఈ రూట్ తెలుసు, మాకు ఈ మ్యాప్ తెలుసు, ఇటు వెళితే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలే పట్టిద్ది, మేం చెప్పే మార్గం గుండా వెళ్తే రోజుల్లో వెళ్ళిపోతాము అంటే. మోషే విన్నాడా? చెప్పాలి. ఆ పిచ్చి మోకల మాటలు మీరు వినొద్దని 30 లక్షల మందిని ఆనంద యాత్రను పాడుకుంటా దేవుడు ఏ మార్గం చెప్పాడు? దగ్గర చెప్పాడా, దూరం చెప్పాడా? ఆ దూరం మార్గం వెళుతూ పాడుతూ వెళ్తుంటే ఎర్ర సముద్రం ప్రత్యక్షం. ఇదంతా మనకు తెలిసి స్టోరీ. ఎర్ర సముద్రం, రాకాసి మోకలు ఇప్పుడు ఏమంటున్నారు మోషేని? వీడికి చెప్పాం. మనం అంటామనమా, ఏదన్నా చిన్న దొరికితే, ఇప్పుడు మనం చెయ్యొద్దని ఎవడని చేశాడు అనుకో, ఆడి చేస్తే ఏదన్నా జరిగిందనుకో, రెబల్ అక్కడ మనం ఇప్పుడు నిన్న దట్టొచ్చి అంత కొట్టిన ఆడికి తిరగబడ్డా, ఆడు వెళ్ళలేదుగా, రెచ్చిపోతామంట. ఆ సైతాన్ మంద మోషే మీద అలా రెచ్చిపోయారు. అరే నీకు చెప్పా, నువ్వు చిన్నోడివి చిన్నోళ్ళలాగా ఉండు, ఎక్స్పీరియన్స్ లేనోడివి ఎక్స్పీరియన్స్ లేనిగా ఉండు. ఇప్పుడు ఎర్ర సముద్రం వచ్చి ఏం చేస్తావు? వెళ్ళని 30 లక్షల మంది ప్రసంగమా, ఆడిని నమ్ముకొని పోతే సత్తారు, మమ్మల్ని నమ్ముకొని రండి అని వెనక్కి తిరిగారు. అటు వాళ్ళు వస్తున్నారు. అలాంటి ఇప్పుడు వీళ్ళు కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఆ రాకాసిమోక మోషేని తిట్టడం, ఈ జనం అందరికి ఆ రాకాసిమోక ఎక్కిచ్చేసరికి వీళ్ళందరూ మోషమే పడి, ఐగుప్తుల సమాధులు లేవా, దీంట్లో పడి సావు మంది తెచ్చావా, దీంట్లో పడి ఉబ్బి బంగాళాఖాతంలో తేలాలా, ఏ సముద్రం ఒడ్డున తేలాలా, ఏ టీవీ మీడియా వాళ్ళు రావాలా, నేను ఎటు కొట్టుకుపోవాలా, నా శవం ఎన్ని రోజులకి ఎన్ని వారాలకు దొరకాలా, అది ఎక్కడ ఉంటే సత్యవాలంగా, ఐగుప్తుల సమాధులు దొడ్డు ఉందిగా అక్కడ పాతి పెట్టేవాళ్ళుగా, ఏందిరా బాబు అని తలా ఒకరు 30 లక్షల మంది అంటున్నారు. రాకాసి మోషే పిచ్చెక్కిపోతున్నారు మాటలకి. అటు చూస్తేనేమో పరుగును వాళ్ళు వస్తున్నారు. ఇటు చూస్తేనేమో భయంకరమైన ఎర్ర సముద్రం వస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ
చుట్టూ దారి గుండా దేవుడు తీసుకొస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే కొన్ని కొన్ని శ్రమలు, కొన్ని కొన్ని ఇబ్బందులు నీకు అంటే త్వరగా తొలగిపోవట్లేదు, చాలా లెంత్ అయిపోతుంది, చాలా టైం పడుతుంది. నువ్వు అడిగింది కానీ, నువ్వు అడుగుతూ ఉంది, ప్రార్థిస్తుంది కానీ అవ్వట్ల, చాలా లెంత్ ప్రాసెస్ పడుతుంది. ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావో, నా ప్రార్థనలో పవర్ లేదని చెప్పేసి జయరాజు గారితో కూడా చేపిస్తున్నావు, అయినా జరగట్ల. నీ ప్రార్థనలో పవర్ లేదని నాతో చేపిస్తున్నావు, అయినా నా దాంట్లో కూడా పవర్ లేదని గుర్తించారు కొంతమంది. సంఘం ప్రార్థన కావాలంటున్నారు. సంఘం కూడా వర్కౌట్లు అవట్ల. ఇప్పుడు ఏ పిశాచ్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచించబాకండి, మీకు దండం. పవర్ లేక, చింతకాయ లేక, రెబ్బలు లేదని కాదు కారణం, మందు చుట్టూ దారి అనండి ఒకసారి. ఇది యాదకు వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? ప్రజానికి స్తోత్రం చెప్పండి. నీలో పవర్ ఉంది, నీలో ఉంది, నువ్వు ప్రార్థన చేసిన కార్యం చేస్తాడు, అర్థమైందా? కానీ పవర్ గివర్ తర్వాత సంగతి. చుట్టూ దారి మంది. కొన్ని కొన్ని తీరట్లేదు, కొన్ని కొన్ని ఏంటి అసలు ఇన్ని సంవత్సరాలు జరగట్లేదంటే 430 సంవత్సరాలు హింసించారు కదా వాళ్ళు, 430 సంవత్సరాలు బానిసంలో ఉంచారు కదా, 430 సార్లు గొడ్డి చాకరి చేయించారు కదా. ఇప్పుడు వాళ్ళు సావద్దు, ఇప్పుడు సముద్రంలో పడి స్తోత్రం చెప్పండి. నిన్ను హింసించినా, నిన్ను దూషించినా, నిన్ను నిందించినా, నిన్ను ఏడిపించినా, నీ రోగాలు, నీ బాధలు, నీ సమస్యలన్నీ నీకు కనబడకుండా మొట్టుమాయం చెయ్యాలని చుట్టూ దారి గుండా నా ప్రభు నిన్ను తీసుకువెళుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ దుఃఖం ఇక కనపడదు, ఆ ఏడుపిక కనపడదు, ఆ ప్రలోభం ఇక కనపడదు, ఆ నొప్పిక కనపడదు, ఆ అప్పులిక కనపడవు, ఆ మానసిక క్షోభిక కనపడదు. నిన్ను ఎదవరకు హింసించాయే, ఎదవరకు పీడించాయే, ఎదవరకు భయంకరంగా హింసించి పిప్పి పిప్పి చేశాయే, ఇప్పుడు వాటిని ముంచైపోతున్నాడు సముద్రంలో. స్తోత్రం. ఐగుప్తీయులకే సముద్రం ఒకరోజు చెప్పాను నేను వాక్యం. సముద్రం సెటప్ ఎవడికి? మనల్ని హింసించారే పూర్వం, మనల్ని ఏడిపించారే, మన మీద నిందలేశారు, వాళ్ళకి సముద్రం. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు వాళ్ళు మునిగిపోవాలి, శత్రువు మూక, రాకాసి మూకలు దద్దరిల్లిపోవాలంటే చుట్టూ దారి ఎంతమందికి కావాలి? అయ్యా ఎదవరకు నిజమేనయ్యా, బాగా ఏడిసానయ్యా పోయి నెలలో, ఇప్పుడు చచ్చిపోవాలయ్యా, ఆ కీడు సావాలయ్యా, మరలా నేను అది చూడకూడదు. మార్చి మాసంలో చాలా ఏడ్చానయ్యా, ఏప్రిల్లో నేను అది చూడకూడదు. మరి ఏప్రిల్లో చూడకూడదని బాగానే అంటున్నావు, ఆమెనని బాగానే అంటున్నావు, చుట్టూదారి అంటే ఏంటి డోలా పడిపోయావు? చుట్టూదారి వస్తేనే ఏప్రిల్లో, మార్చిలో చూసి మీకు నువ్వు చూడవు. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం స్టార్టింగే శ్రమలు, ఎన్ని శ్రమలు జనవరి నుండి మార్చి వరకు నువ్వు అనుభవించావో, ఏడ్చావో, గుండెలు బాదుకున్నావు, తల బాదుకున్నావో, ఇక ఏప్రిల్ నుంచి అవి నువ్వు చూడకూడదంటే చుట్టూ మార్గాలు మనం ఏర్పాటు చేసుకోవాలి, చుట్టూ మార్గములు ప్రవేశించడానికి సిద్ధమైపోవాలి, మన ప్రాణాత్మ దేహములు అప్పగించుకోవాలి, ఆ చుట్టూ మార్గము గుండా పడి వెళ్ళిపోవాలి. నేను హింసించిన, కష్టపెట్టిన, బాధ పెట్టిన దురాత్మ శక్తుల సమూహం తుక్కుగా ఓడిపోబోతుంది. అందుకే నా దేవుడు చుట్టూ మార్గము గుండా తీసుకెళ్తున్నాడు. వినండి, మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయితే వాళ్ళు భయపడిపోతా ఉంటే వాళ్ళు వస్తూ ఉన్నారు, తప్పును ఓపెన్ అయిపోయింది. అంతకుముందు ఎవరన్నా నడిచారా మార్గంలో? అసలు సముద్రం మీద ఎవడన్నా నడిచాడా? అదే ఫస్ట్, అదే లాస్ట్. ఎవరు నడవాలి? స్తోత్రం చెప్పండి. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళింది ఇజ్రాయేల్ ప్రజలే. అదే ఫస్ట్, అదే లాస్ట్. మళ్ళీ ఎక్కడ జరగల మిరాకిల్. వినండి, ఆ సముద్రంలో ఎవ్వరికీ లేని రహదారి బిడ్డలకు ఏర్పాటు చేశాడు, నూతనమైన దారి ఏర్పాటు చేశాడు, నూతనమైన గమ్యాలు ఏర్పాటు చేశాడు, నూతనమైన దారి అది. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నా, ఈ సంవత్సరంలో ఇంకా చాలా నెలలు ఉన్నాయి కదా, నువ్వు ఎవ్వరు వెళ్ళని మార్గంలో వెళ్ళబోతున్నావు, ఎవ్వరు చూడని కార్యాలు చూడబోతున్నావు, ఎవరు కుటుంబంలో జరగని కార్యాలు జరగబోతున్నాయి. నూతన మార్గాల్లో నిన్ను నా ప్రభు నడిపించబోతున్నాడు. అంతకు ముందు మార్గంలో ఎవడు నడవాల, ఎవడ మార్గం చూడాల, నీకే ఫస్ట్ టైం చూపించబోతున్నాడు. చుట్టూదారి కావాలా వద్ద? ఇప్పుడు చుట్టూదారి వస్తేనే, మనం చుట్టూదారికి మనం అప్పగించుకుంటేనే, లేట్ అయినా పర్లేదు సహిస్తానంటేనే, పూర్వం నేను వెంబడించిన శాపమిక కనపడదు, పూర్వం వెంబడించిన అప్పిక కనపడదు, పూర్వం వెంబడించిన గొడవలు, గోల, నస ఎన్ని కనపడవు. అంతేకాదు, క్రొత్త మార్గంలో వెళ్ళిపోతారు నువ్వు, నీ పిల్లలు, నీ భర్త.
కొత్త మార్గం ఎప్పుడు నడవలా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా, పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు దారిలో వెళ్ళలా. అంత కొత్త కొత్తగా ఉంది. అది ఎక్కడ? సముద్రంలో ఆరిన నేల. చప్పట్లు కొట్టండి. ఎక్కడ ఆ దారి? సముద్రంలో ఆరిన నేల. ఆమేన్. వీళ్ళు ఇట్లా దాటటి వెళ్ళారు, వీళ్ళు వచ్చారు, టప్పుకుని మూసుకుపోయింది, అయిపోయింది సీన్. నూతన మార్గాల్లో నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. నూతన మార్గంలో నా ప్రభు నేను తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వెన్నడూ చూడలేదు, నువ్వెప్పుడు ఆ దారిలో నడవలేదు. నేను దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఆ మార్గాల్లో జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ వెళ్ళబోతుంది. యేసు నామములో ప్రవచిస్తున్నాను. తాత్కాలికమైన ఉపశమనం కావాలా? శాశ్వతమైన పరిష్కారం కావాలా? తాత్కాలమైన ఉపశమనం వద్దుగా, కొంచెం కొంచెం ఏమొద్దుగా, నెలకొద్దుగా, 2 నెలలకొద్దుగా, శాశ్వత కాలం పరిష్కారం కావాలి. మనం ఇప్పుడు చుట్టూ దారిని ఎన్నుకోవాలి, అడ్డదారులు వదిలేయాలి. తెలివితేటలు ఎక్కువైపోయిన దారులు అవి ఏం పట్టించుకోకూడదు. మన ప్లాన్లు వేయకూడదు. రెప్పకమ్మలాగా ఫెయిల్ అయిపోతాం. ఒకటే మాట చెప్తున్నా, రహదారులు ఏర్పడాలా, నూతనమైన మార్గంలో వెళ్ళాలా, మునుపు చూసిన శత్రువుని మరలా నువ్వు చూడకుండా ఉండాలా. ఖచ్చితంగా సుదూరమైన ప్రయాణం నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు దేవుడు. దానిలో మనం వెళ్ళుదుముగాక. ఇప్పుడు సముద్రం దాటి వచ్చేసారు వాళ్ళు ఈ దరికి. ఇప్పుడు ఓపెనింగ్ చేసుకోవాలి మనందరం. రిబ్బన్ కటింగ్లే అనండి. ఏ కటింగులు? సముద్రం నుంచి దాటారు, ఆకాశానికి రిబ్బన్ కటింగ్ చేశాడు దేవుడు. ఓపెన్ అయిపోయింది. అంతరిక్షంలోంచి మన్నాను వచ్చేసి తినేస్తున్నారు. గొంతు కట్టుపడిపోయింది. మళ్ళీ ఇంకో రిబ్బన్ కట్టి బండను చీల్చేశాడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. కటకట కటకట తాగేశారు. అదైపోగానే ఆకాశం ఓపెనింగ్ అయిందా, బండ ఓపెనింగ్ అయిందా చెప్పరే. అదంతా అయిపోయినా కొండ మీదకి ప్రచండ అగ్నితో దిగొచ్చేసాడు. ఆయన మహిమతో ఇశ్రాయేలు ప్రజలు నింపేశాడు. అద్భుతాల మీద అద్భుతాలు జరిగిపోయినాయి. హల్లెలూయా. నూతనమైన మార్గం అంటే అట్లుంటుంది. అన్ని ఓపెనింగ్ చేసుకుంటూ వెళ్తాయి. కచ్చిరేది ఆకాశం ఓపెన్ చేయి, ఫస్ట్ బండ ఓపెన్ చేయి, తర్వాత అమాలేకులు జయించేయి, తర్వాత మహిమను పొందేసుకో. శ్రేష్టమైన అద్భుతాలు ఉన్నాయి. ఏ దారిలో? ఏ దారిలో? ఏ దారిలో? ఓపెనింగ్లే ఓపెనింగ్లు అనండి. కాసుకో, కత్తెర దగ్గర పెట్టు. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.